నా పేరు గొట్టం బ్రహ్మయ్య, వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈ అనికేపల్లి గ్రామంలో చేసుకుంటున్నాం. అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంవత్సరంలో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి కొద్ది కాలంలోనే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. అయితే మనం పేదలకి ఎంతవరకు సహాయం చేయగలము అని ఆలోచించి ఆ రోజున్న పరిస్థితుల్లో కిలో 2 రూపాయలకే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాకూడదని ఆలోచించి చట్టసభల్లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించి, అదేవిధంగా ఆస్తి హక్కులో సగం వాటా కల్పించినటువంటి గొప్పతనం స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత గోప్యంగా ఈ పార్టీని క్రమశిక్షణ పరంగా నడుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక స్థాయిని నిలిపినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అయితే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా స్థానిక పెద్దలు, పోలిట్ బ్యూరో మెంబరు, 3 సార్లు మంత్రిగా, శాసనమండలి సభ్యుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పదవి చేపట్టి ఈరోజు ఆయన ఆదేశానుసారం ఆయన నాయకత్వంలో ఈ అనికేపల్లి గ్రామంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము పార్టీ ఉన్నంత వరకు పార్టీ అడుగుజాడల్లో మా నాయకులు, మా పెద్దాయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడుగుజాడల్లో ప్రయాణం చేస్తామని, పార్టీకి మంచి పేరు తెస్తామని ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నమస్కారం.